సిగరెట్ మందు తాగితేనే లివర్ ప్రాబ్లమ్స్ వస్తాయని, ఈ అలవాట్లు లేని వారికి అసలు ఎలాంటి కాలేయ సమస్యలు రావని చాలా మంది అనుకుంటారు. కానీ అది నిజం కాదు. కాలేయం పనితీరును స్మోకింగ్, ఆల్కహాల్ లాంటివి చాలా తీవ్రంగా దెబ్బతీస్తాయి. కానీ ఈ అలవాట్లు లేని వారిలో కూడా లివర్ ప్రాబ్లమ్స్ రావచ్చు. తినే ఆహారం, బ్యాడ్ లైఫ్ స్టైల్ కారణంగా ఈ మధ్య కాలంలో నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్, హెపటైటిస్, సిరోసిన్స్ లాంటి ప్రాబ్లమ్స్ కామన్గా మారాయి. ఇలాంటి సమస్యలు ఏవి రాకుండా మీ లివర్ హెల్దీగా ఉండాలంటే డైట్లో ఖచ్చితంగా ఈ ఆహారాలు ఉండాలని డాక్టర్లు అంటున్నారు. పాలకూర, తోటకూర లాంటి ఆకుకూరలో విటమిన్ కే, గ్లూటాథయోన్ అనే యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి రక్తం గడ్డకట్టే ప్రాసెస్ లో కాలేయాన్ని సహాయం చేసి దాని పనితీరు పెంచుతాయి. వీటిలో నేచురల్ నైట్రేట్స్ ఫ్యాటీ లివర్ రిస్క్ ని తగ్గిస్తాయి. ముఖ్యంగా కాలేయం తానంతట తానే క్లీనింగ్ ఎంజైమ్స్ ను ఉత్పత్తి చేసుకోవడానికి అవసరమైన ముడి పదార్థాలను అవి అందిస్తాయి. ఆకుకూరల్లో ఉండే క్లోరోఫిల్ శరీరంలోకి చేరి భార లోహాలు, పురుగుల మందుల అవశేషాల న్యూట్రలైజ్ చేసి కాలేయంపై టాక్సిక్ భారాన్ని తగ్గిస్తుంది. నైట్స్, బాదం, పిస్తా వంటి గింజల్లో విటమిన్ ఈ, ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి కాలేయ వ్యాధుల వల్ల కలిగే కండరాల క్షీణతకు చెక్ పెట్టగలుగుతాయి. నైట్స్లోని ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కాలేయ కణాలలో కొవ్వు పేరుకోకుండా ఉండడాన్ని తగ్గిస్తాయి. ఇవి కాలేయానికి రక్తాన్ని సరఫరా చేసే నాళాలను ఆరోగ్యంగా ఉంచి కాలేయంపై ఒత్తిడిని తగ్గిస్తాయి. వీటిలో ఉండే ఆరిజిన్ అనే అమినో యాసిడ్ ప్రోటీన్ విచ్ఛిన్నం వల్ల శరీరంలో తయారయ్యే విషపూరితమైన అమోనియాను డీటాక్సిక్ చేసే ప్రాసెస్లో లివర్కి హెల్ప్ చేస్తాయి. ఓట్ మిల్లో ఉండే ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది మలబద్ధకాన్ని దూరం చేసి బాడీలోని టాక్సిక్స్ని బయటకు పంపిస్తుంది. ముఖ్యంగా ఓట్స్లోని బీటా గ్లూకోన్ అనే కరిగే పీచు పదార్థాలు ఉంటాయి. ఉబకాయం, ఇతర అనారోగ్యాలకు ముప్పును తగ్గిస్తూ ఓవరాల్ హెల్త్ని కాపాడుతాయి. చేపలు, చికెన్ మన కాలేయం ప్రోటీన్లు, కొవ్వులు, కార్బోహైడ్రేట్ ప్రాసెస్ చేసి శరీరానికి అందిస్తుంది. లివర్ ఈ పనులను సక్రమంగా నిర్వహించడానికి దానికి లీన్ ప్రోటీన్ అవసరం. ఇలాంటి హెల్దీ ఫుడ్స్ తింటే లివర్ పై ఒత్తిడి పడదు. ముఖ్యంగా చేపలు, చికెన్ లాంటి లీన్ ప్రోటీన్స్ డైట్ లో యాడ్ చేసుకోవడం మంచిది. వెజిటేబుల్స్ అయితే పప్పు ధాన్యాలు, బఠానీలు, నట్స్, సీడ్స్ తీసుకోవచ్చు.